భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో ఫారెస్ట్ రేంజర్ల తీరు వివాదాస్పదంగా మారుతుంది. పుష్ప సినిమా తరహాలో స్మగ్లింగ్ విజువల్స్ సృష్టించే ప్రయత్నం చేశారు. ఓ వ్యాన్లో కలప దుంగలు, వాటిపై శనక్కాయల బస్తాలతో వెళ్తుండగా పట్టుకున్నట్లు కల్పిత కథ సృష్టించారు. జరగని కలప అక్రమ రవాణాలో అమాయకులను ఇరికించడానికి ప్రయత్నించారు. మైనర్ను హింసించిన ఘటనలోనూ అధికారులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అశ్వారావుపేట దమ్మపేట రేంజర్లపై చర్యలకు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దమ్మపేట రేంజ్లోని అడవిలో కొందరు కలప స్మగ్లర్లు చెట్లు నరికి రవాణా చేయడానికి ఓ వ్యాన్ ని అద్దెకు మాట్లాడుకున్నారు. ఇంటి సామాన్లు రవాణా చేయాలని వ్యాన్ యజమానికి అబద్ధం చెప్పారు. చివరి క్షణంలో కలప రవాణా అనేసరికి వ్యాన్ డ్రైవర్ అంగీకరించకుండా వెనక్కి వెళ్లిపోవడంతో కలప రవాణా నిలిచిపోయింది. విశ్వసనీయ సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు ఓ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మణి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకునే క్రమంలో మణి ఇంట్లో సోదాలు చేసి ఇంట్లో మణి లేకపోవడంతో ఒంటరిగా ఉన్న మణి కొడుకు సాయిని నేరస్తుడిలా తీసుకువెళ్లి 12 గంటల పాటు నిర్బంధించి హింసించారు. మైనర్ని హింసించి వేధించిన ఘటన వార్త బయటకు రావడంతో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఫారెస్ట్ అధికారులు ప్లాన్ వేశారు. కలప స్మగ్లర్లు అడవిలో చెట్లు నరికి తరలిద్దామనుకున్నారు. ట్రాన్స్పోర్ట్ కుదరలేదు. అంతలో అటవీ శాఖ అధికారులు రావడం చూసి కొందరు పారిపోయారు. అసలు స్మగ్లర్ను పట్టుకోలేకపోయిన అటవీ సిబ్బంది ఓ మైనర్ను అదుపులోకి తీసుకొని వేధించారు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఓ కలప అక్రమ రవాణా కథను సృష్టించారు. పుష్ప సినిమాకి ఏ మాత్రం తీసుకొని స్క్రీన్ ప్లే నడిపిద్దామనుకున్నారు. కాకపోతే ట్రాన్స్పోర్ట్ కంపెనీ నిర్వాహకులు గట్టిగా నిలదీసేసరికి అటవీ శాఖ అధికారులు అడ్డంగా దొరికిపోయి నీళ్లు నములుతున్నారు. అమాయకులపై అక్రమ కేసులు బనాయించి వేధించాలని చూసిన అధికారులను సస్పెండ్ చేయాలని బాధితులు కోరుతున్నారు. వెబ్ సిరీస్లకు ఏ మాత్రం తీసిపోని ఈ డ్రామా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట అటవీ పరిధిలో జరిగింది. అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట ఫారెస్ట్ రేంజ్ పరిధిలో కొందరు స్మగ్లర్లు అడవిలో చెట్లు నరికారు. వాటిని తరలించేందుకు ఓ వ్యాన్ మాట్లాడుకున్నారు. అయితే ఇంటి సామాను తరలించడానికి అని చెప్పి వ్యాన్ తీసుకువచ్చి అడవిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దాంతో డ్రైవర్ కిరణ్ కు అనుమానం వచ్చి అడవిలోంచి లోడ్ తీసుకురావటం నేరమని, నేను రానని బండిని వెనక్కి తీసుకుపోయాడు. నాకు మొన్న కిరాయి ఒకటి వచ్చిందండి, న్యూ డాప్స్ నుంచి కిరాయి ఒకటి వచ్చిందండి. భీమవరం నుంచి నందిపాడు నుంచి భీమవరం వెళ్ళాలని చెప్పి కిరాయి వచ్చిందండి. కిరాయి వచ్చిన తర్వాత మా ఓనర్ గారు ఫోన్ చేస్తే మాట్లాడి వెళ్ళమన్నారండి. పొద్దున్నే వెళ్ళాలి కదా, ఇప్పుడు ఎందుకు కంగారే ఉందిలే, తాగితే వెళ్ళి కడ దగ్గర పడుకోమన్నారండి. నేను పడుకున్నానండి. నైట్ 9:30కి వచ్చాను. వాళ్ళు నాకు ఫోన్ చేశారండి. 5-6 సార్లు ఫోన్ చేసి నన్ను ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు వెళ్ళిపోవాలండి, కొద్దిగా అర్జెంట్గా వెళ్ళిపోవాలని చెప్పేసి నన్ను రమ్మన్నారు. నైట్ 9:15 10